పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా వినూత్న పద్ధతుల్లో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 13,000కు పైగా గ్రామాల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు పవన్. ఇక పల్లె పండుగ అనే ప్రోగ్రాంని మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో రోడ్లు, వీధి లైట్లు, నీటిపారుదల, పంట కాలువలను నిర్మించడం, నీటి కుంటలు ఏర్పాటు చేయడం, గోకులాలను నిర్మించడం, ఇలా గ్రామాలకు సంబంధించిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ఆయన నిర్వహించారు. అయితే త్వరలోనే ఆయన జిల్లాల పర్యటన చేసి ప్రజా సమస్యలు స్వయంగా తెలుసుకుంటారని తెలియజేసిన సంగతి తెలిసిందే. సాధారణ రాజకీయ నాయకులైతే ఈ కార్యక్రమాన్ని సులువుగా నిర్వహించగలరు. కానీ పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్ద సూపర్ స్టార్. ఆయన రోడ్డు మీదకు వస్తే ఖచ్చితంగా యువత బారులు తీస్తారు. ప్రభుత్వ యంత్రాంగానికి బోలెడంత తలనొప్పి, ఎంతో ఖర్చుతో కూడుకున్న పనులు కూడా. అందుకే ఆయన వెండితెర ద్వారా తన మన ఊరు కోసం మాటామంతి అనే కార్యక్రమాన్ని తలపెట్టారు. గ్రామాల్లో ఉండే థియేటర్స్లో ప్రజలతో ఆయన వర్చువల్గా ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళు సమస్యలను వెండితెర నుండి అడిగి తెలుసుకుంటారు. పవన్ కళ్యాణ్తో పాటు ఆయన పేషీకి సంబంధించిన అధికారులు కూడా ఉంటారు. ఇక థియేటర్లో అయితే ఆ జిల్లాకు చెందిన కలెక్టర్తో పాటు మిగిలిన ప్రభుత్వ అధికారులు కూడా ఉంటారు. ప్రజలు చెప్పే సమస్యలను అక్కడికక్కడే రాసుకుని పరిష్కార మార్గం చూపిస్తారు. ఇలాంటి వినూత్న కార్యక్రమం ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా జరగలేదు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విడుదలై బాగా వైరల్ అయ్యాయి. సినిమాల్లోనే కాదు, పవన్ రాజకీయాల్లో కూడా సరికొత్త ట్రెండ్ని నెలకొల్పాడంటూ అభిమానులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా సల్యూట్ చేస్తున్నారు.